సార్ మొన్న ఇన్ఫెక్షన్ కోసం వచ్చాను కదా, 5 డేస్కి యాంటీబయాటిక్ ఇచ్చారు. 2 డేస్ వాడాను, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆపేసాను, ఏం పర్వాలేదా? ఎవరిని అడిగి ఆపారు? ఎందుకు సార్, ప్రాబ్లం ఏమన్నా అవుతుందా? ఖచ్చితంగా. బాహుబలి సినిమా చూసారా? చూసాను. సో ఇప్పుడు ప్రభాస్ కాలికేయులు చంపడానికి ఒక స్ట్రాటజీతో వస్తాడు, కొత్త స్ట్రాటజీ. ఏంటి ఆ స్ట్రాటజీ? కార్పెట్స్ అన్నింటినీ వేసి కార్పెట్స్ ద్వారా ఒక ఫైర్ చేసి కార్పెట్స్ని పెట్రోల్తో పెట్టి దానిపైన అగ్గి పెడితే కాలికేయులందరూ ఒకసారి చచ్చిపోయారు. సో ఇది ఒక స్ట్రాటజీ అనుకుందాం. ఇప్పుడు యాంటీబయాటిక్ అనేది కూడా మన బాడీలోనే అట్లానే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ అనేవాడు యాంటీబయాటిక్ అనుకుందాం, కాలికేయులు అనేవాళ్ళు మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనుకుందాం. సో ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ అనేది బాడీలో ఒక స్ట్రాటజీతో ఆ క్రిమిని చంపడానికి ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు ఆ స్ట్రాటజీ చెప్పగానే ఆర్ ఆ స్ట్రాటజీ అప్లై చేయగానే ఫస్ట్ 2 డేస్లో మీకు అవుట్ ఆఫ్ 100 క్రిములు ఉంటే 50 క్రిములు 60 క్రిములు చచ్చిపోయాయి అనుకుందాం. మిగతా 30-40 క్రిములు ఉంటాయి. ఈ 30-40 క్రిములకి ఆల్రెడీ నువ్వు స్ట్రాటజీ చెప్పేసి, అంటే ప్రభాస్ ఆల్రెడీ సగం మంది యుద్ధాన్ని వాళ్ళకి చంపేసి మధ్యలో ఆ స్ట్రాటజీని ఆపేసి మళ్ళీ నెక్స్ట్ యుద్ధంలో అదే స్ట్రాటజీ పెడితే పనిచేస్తుందా? సేమ్ వే యాంటీబయాటిక్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అట్ 1 గోలో అదే దెబ్బలో మొత్తం క్రిముల్ని చంపేంత దానికి యాంటీబయాటిక్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే యాంటీబయాటిక్ హాఫ్ వాడి హాఫ్ మధ్యలో డిస్కంటిన్యూ చేస్తామో ఆ మిగిలిపోయిన క్రిములకి ఈ యాంటీబయాటిక్ యొక్క స్ట్రాటజీ మొత్తం తెలిసిపోయి ఇంకొకసారి అదే యాంటీబయాటిక్ వాడినా ఈ క్రిముల పైన పనిచేయవు. అందుకే వన్స్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ కోర్స్ అయిపోయేంత వరకు వాడాలి. మధ్యలో ఆపేస్తే మాత్రం రెసిస్టెన్స్ అనేది వస్తుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? సేమ్ స్ట్రాటజీతో ఇదివరకు చంపగలిగాం, బట్ ఇదే స్ట్రాటజీతో వస్తే ఇంకొకసారి పనిచేయదు. అప్పుడు ఇంకొక హయ్యర్ పవర్ ఆఫ్ యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. సో ఆ డిజాస్టర్ జరగకుండా 100% కోర్స్ అనేది ఇచ్చినట్టు కంప్లీట్ చేయాలి.